వచ్చా. ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరెళ్తున్నాను తెలుసుగా. తెలుసు. ఎప్పటిదాకా రావు? ఎప్పుడు వస్తా అడగబోయి. 3 రోజులు క్యాంపు. 3 రోజులా? ఏ ప్రాబ్లమా? నేను ఇంట్లో లేను కదా అని కిచెన్ లో దూరి ఆ మటన్లతో చికెన్లతో ప్రయోగాలు చేయొద్దు. నేను ప్యూర్ వెజిటేరియన్. హోటల్ నుంచి తెప్పించుకొని తింటా. ఏంటి మటన్లు చికెన్లా? చిచి, సాంబారు అప్పడాలి. అది నేను ఊరెళ్ళాక ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? FTV MTV చూసుకుంటా. ఈ టీవీ జెన్యూ టీవీ చూసుకుంటా. అది కూడా సీరియల్సే. అస్సలు సీరియస్ చూడొద్దు. మగాడు ఆడదాన్ని ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టొచ్చో అన్ని క్లియర్ గా చూపిస్తారు. అయితే టీవీ చూడను. అది రండి. ఈ బట్టలన్నీ లాండ్రీకి వేస్తాను. ఆహా, టైం పాస్ అయినట్టుంటుంది. అన్ని మీరే ఉతికి ఐరన్ చేసి పెట్టండి. అలాగే. నీకు ట్రైన్ కి టైం అయిపోతుంది, నువ్వు బయలుదేరు, నేను ఎదురొస్తా. ఏ నేను తిరిగి రావాలని లేదా? ఆగదు, నేను పిలుస్తా ఆటో. బాబు ఆటో రామ్మా ఇట్రా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా. అది అది నాంపల్లి స్టేషన్ కి పోనివ్వు. రైల్వే స్టేషన్ బాబు. ఇగో వెళ్ళొస్తాను. ఎవరిని ఏం పెడితే తెలుసు. హ్యాపీ జర్నీ. ఒరే మామా, అబ్బా స్వర్గం ఎక్కడ లేదురా, ఇక్కడే ఉంది. ఎంత బాగుంది. పంజుడు అవి ఓపెన్ చేయా. ఓపెనర్ రా. ఓపెనర్ లేకుండా ఎందుకు వచ్చారా? రే ఎంత కాంపిటీషన్ వచ్చేసింది. ఓరని నువ్వా? రే మీ పెద్దనాడు రా. వచ్చాడు రా. మన ఇండియన్ క్రికెట్ టీం కి సచిన్ ఓపెనర్ అయితే మన యూత్ టీం కి పెదనాన్న ఓపెనర్. ఏంట్రా, నేను లేకుండా స్టార్ట్ చేసేద్దామనా? ఓపెనర్ కూడా లేట్కి వస్తా పెదనాన్న. లేట్ నాది కాదు నాన్న, లిఫ్ట్ ఇచ్చినోడిదిరా. లిఫ్ట్ ఇస్తే కూడా లేటా? నీ లిఫ్ట్ ఇచ్చింది కారు కాదురా, రోడ్ రోలర్ రా. ఎర్రి పప్పు. మీ మామ తడికి అది ఓపెన్ చేయి. ఓకే పెద్దనిది అదే దాడికి ఇదిగోరా. ఇది నాకు. అవునరా, ఇవాళ ఇంత సడన్ గా పార్టీ ఏంట్రా? గుడ్ న్యూస్, జాబ్ మానేసారా? ఓహో, పోయిన నెల జాబ్ వచ్చిందని పార్టీ, ఇప్పుడు జాబ్ పోయిందని పార్టీ. భలే క్యాటరా నువ్వు. అది సరే, నువ్వెప్పుడు ఇస్తారా పార్టీ? జాబ్ వచ్చాకేస్తా. అది జన్మలో జరగని పని. నీకుందరా నీకు. అవును పెద్దనానా, నీది ఇంత మంచి పర్సనాలిటీ కదా, పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఎనీవన్ ప్రాబ్లం? నాట్ 1 ప్రాబ్లం, 3 ప్రాబ్లమ్స్. ఏంటవి? పెళ్ళంటే 3 ముళ్ళు కాదురా, 3 రింగుల కథ. ఓ ఏంటో ఆ రింగులు? నంబర్ 1 ఎంగేజ్మెంట్ రింగ్, కరెక్ట్. నంబర్ 2 వెడ్డింగ్ రింగ్, కరెక్ట్. నంబర్ 3 సోమదో రింగ్. నో, సఫర్ రింగ్. వారిని రింగ్ లో నా ఫింగర్. ఈ టైంలో సఫరింగ్ గురించి ఏమైనా మాట్లాడా? మరి దేని గురించి మాట్లాడాలి? ఆడపిల్ల లేకుండా డాన్స్ సెంటర్. యు వాంట్ కత్రినా కైఫ్ టైప్? యా, ఐ విల్ గెట్ ఇట్. యా. వీడు సామాన్యుడు కదరా, లోపల దేన్నో సెటప్ చేసి ఉంటాడు. నేను ఇరుస్తా. వాట్ ఏ లెగ్స్, క్యా బటక్స్. దాదాగిరిద్దా. ఎవడు రాడు? ఎవడు బెల్లి కొడుతున్నాడు చూడు. వస్తావునా? వస్తా. ఎప్పుడు గుడ్ మార్నింగ్. టీవీలో ఫిగర్ బాగుంది. ఏంటా హలో పెదనానా,
అబ్బా. ఎంత బాగుంది. ఏంటా నా పిల్లలందరికీ ఇలా ఆఫీస్కి రావడం బాగోదేమరా? 3 రోజుల నుంచి కనపడతానని చెప్తున్నావు కదరా, ఏం చేస్తాం, వెతుకుదాం పద. మీకు ఈవినింగ్ 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్. ఓకే రేయ్, ఆ అమ్మాయి నాకు సైట్ కొడుతుందట్రా. ఆ అమ్మాయికి ఐసైట్ ఏమో. హాయ్. అయ్యి బాబోయ్, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం రా. అసలు నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు. ఏమన్నా ఉంటే అర్థం కావటానికి. చూడు, 10 నిమిషాలు దాన్ని సెట్ చేస్తాను. హలో. హాయ్ రాధా, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్ మేఘనా, ఏంటి విశేషాలు? నీ హస్బెండ్ మా ఆఫీస్కి వచ్చాడే. ఆయనకు అక్కడేం పని? ఏమో నాకేం తెలుసే, మాట్లాడతావా? ఫోన్ ఒకసారి ఆయనకివ్వు. సరే. నువ్వు చెప్పింది కరెక్టేరమ్మా. ఫేస్ వాల్యూ. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. హాయ్. హాయ్. మా ఫ్రెండ్ మీతో మాట్లాడాలంటోంది. డైరెక్ట్ గా మీకు చెప్పడానికి సిగ్గేసి మీ ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తున్నారా? తనే మీతో మాట్లాడాలంటోంది. నేను తనకు తెలుసా? మీరు గొంతు వింటే వెంటనే గుర్తుపడతారు. అలాగా? అయితే ఇవ్వండి. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ అన్నందుకే ఫైనా? ఆ ఫైన్ కాదు, బాగున్నాను అని. అచ్చా, మిమ్మల్ని ఎప్పుడు పికప్ చేసుకోమంటారు? వర్కింగ్ డేస్ లోనా, హాలిడేస్ లోనా? ఎనీ టైం. అంటే ఎవరెడీ బ్యాటరీలా ఉంటారు అనమాట. అన్నట్టు మీరు ఎలా ఉంటారు? త్రిషానా, జెలిలియానా, సోనాలి బింద్రేనా? ఆ ముగ్గురు కలిసినట్టుంటానులే. అంటే నా డ్రీమ్ గర్ల్ కతిర్న కైఫ్ లా ఉంటారా? మీ వైఫ్ లా ఉంటాను. గుడ్ జోక్. పెళ్లి చేసుకుంటేనా? మీ పేరు? రాధ, వైఫ్ ఆఫ్ దాదాగిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందానే. నువ్వా? నేనే. సిగ్గులేదు నీకు? సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా? నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను. అమ్మో, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అమ్మ ఫ్లాంతర్ పగిడి, మతాబులా ఎలుగుతున్న మా సంసారంలో చుచ్చుపుట్లాగా వచ్చి చిచ్చు పెడతావా? నీకు ఇదే శాపం. మీ ఆయన కూడా నిన్ను అనుమానించి Stupid. హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 మినిట్స్. కూర్చో. బం బం బోలేం శంఖం మోగలేం డమ్ డమ్ డోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగ్ ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు కడుక్కుంటారు రా సేతిరాజు? ధర్మ చేతి చేదైతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదన్నది వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నువ్వు కూడా చూపురా. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. 100 రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. అది 20 రూపాయలు. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్ గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా.
నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా వందే ఆ. ఓకే ఏమంటావే ఆ వందే ఏమే అవును వందే వందే మీ అందరికి వందేనమ్మా మీ అందరికి వందైతే నా బంధ నాకు వందేనమ్మా వందే బాతరం నేను నా కుట్టేసింది మరి నా కుట్టేసింది మళ్ళీ కుట్టేసింది కంటి సేవా అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అబ్బా మంచి బిట్టు ఐ, అమ్మాయే బుద్ధాడు కదండి కనిపించలేదండి అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అన్న పడ్డారే వీడు మన లింగంగాల్లో ఉన్నాడేంట్రా ఏ కళ్ళు దొప్పినాయా లెంగంగానే ఈ గెటప్ ఏంట్రా మీకేట్రా మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు కానీ మా ఫాదరు అదో టైపు మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు నీకు తెలుసు కదా మనకి ఇది లేకపోతే నిద్ర పట్టదు అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తాను రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా వాటర్ కాదు హాఫ్ కి కవర్ చేసా ఫుల్గా నొక్కేసింది ఎవర్రా పప్పుల బర్రి 90 తీసుకొని 100 అని చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది Stop it! చంపేస్తాను రాస్కెల్స్ సారీ వీళ్ళే మా స్టూడెంట్స్ వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు జేబు దొంగలుగా చేస్తారు మాట వరుసకున్నాను సార్ మీదే బాధ్యత మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఏ ఇన్ఛార్జ్ బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా నమస్తే Follow me. బాయ్ వీ డాన్స్ మాస్టర్ ఏంట్రా ఈ రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు ఏంట్రా అంటున్నావ్? అబ్బాయి ఏం లేదు సార్ సార్ మీ పేరేంటి సార్ జాక్సన్ మైక్లెస్ జాక్సన్ ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు ఈయన గురించి మీకు పూర్తిగా తెలియదు పోను పోను మీకే తెలుస్తుంది మీకు ఫరాక్ అని తెలుసు ప్రభుదేవా తెలుసు వాళ్ళకి డాన్స్ నేర్పించింది గ్యారంటీగా మీరు No, నేనే అయ్యా మీకు మైక్ టైసన్ తెలుసా సార్ అతను బాక్సర్ సార్ ఓ గుడ్ క్యాచ్ మ్యాన్ డాన్సర్ కావాల్సినాడు బాక్సర్ అయిపోయాడు అది నా టాలెంట్ తోనే మిస్ రంగీలా టెల్ మీ అబౌట్ మీ నెక్స్ట్ చిరంజీవి యా. కమల్ హాసన్ నమస్తే సార్. షారూక్ ఖాన్ ఓహో. చిరుతలప్పారావు పోయాడుగా బతుకున్న రోజుల్లో నాట్ Hello. నౌ ఓకే వన్ సెకండ్ సార్ లారెన్స్ లైన్ లో ఉన్నారు సార్ విషయం ఏంటో కనుక్కో హలో మీతో మాట్లాడతాడండి సార్ ఓకే ఓకే రేయ్ హలో మిస్టర్ లారెన్స్ నా శిష్యుడా హాయ్ చెప్పు వాట్ వెరీ సింపుల్ మ్యాన్ కుడికాలు ఊపు ఎడం లేపు షాక్ కొట్టినట్టు బాడీ ఊపితే షేకు కొంచెం గట్టిగా ఊపితే మిల్క్ షేకు నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను డోంట్ డిస్టర్బ్ మీ ఓకే వాట్ స్టెప్ చూపించాలా అయితే ఓకే వాచ్ ఇట్ యా దిశా బుషా బువా యా డువా ఓకే సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్ యా అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది వెరీ సింపుల్ మ్యాన్ మనకి జబ్బు వస్తే హోమియోపతి అలోపతి వేసుకుంటాం నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది దట్ ఈస్ కాల్డ్ టెలిపతి ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా షేట్ అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు నా శిష్యురాలు చాలు షోమి నో ఫార్మాలిటీ ఓన్లీ డాన్స్ గో దేర్ రితిక్ రోషన్ ఫాలో మీ నమస్తే సార్ వీడు హృతిక్ రోషన్ ఏంట్రా మిస్టర్ మిస్ అయింది కమ్ అవుట్ యూస్లెస్ ఫెలోస్ గివ్ మీ దట్ వీణా థ్యాంక్ యూ పించేశారు సార్ మామూలే కదా చిరిగింది మూమెంట్ కాదు మీ ప్యాంట్ ఓకే గాయస్ ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు మనం వేరే డ్రెస్లు హలో ఇస్ ఇట్ 24343 ఎస్ 24343 ఎవరు కావాలి నువ్వే కావాలి నేను కావాలా మనసంతా నువ్వే మై హార్ట్ ఈస్ బీటింగ్ ఇట్స్ సంథింగ్ టీటింగ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు సూపర్ థ్యాంక్ యూ ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం మా లక్కు కొద్దీ మీరు దొరికారు లక్కు మీది కాదు నాది ఎవరన్నా అమెరికా నుంచి పర్సనల్ నువ్వు వెళ్ళి పడుకో ఎవరండి నా వర్కర్ అంటే నిన్ను కాదు మై సెల్ఫ్ పడుకో మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి మీ వయసు ఎంత నా వయసు జస్ట్ మొన్ననే
10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు, సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? అబ్బబ్బబ్బే, నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు, తెలుగులో కంటలు కాంతారావు అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికి మనం కలవాలి. మీరు అలా తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? తెలుసు. ఏమిటయ్యా అన్నయ్య, కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు, అన్ని కొత్తవే, నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా కొత్త మాట. ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంట్ గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతాం. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య, వెళ్ళు. Your place, wow. కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు, మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరస కూర్చున్నారు, దూరిపోతా. కేకలు పెట్టించేస్తా. ఏవే లోపలికి వెళ్ళాడు, అందరినీ పిల్లవే. 5 అని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. ఏవే డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా 24343 వచ్చా. కుమ్మేస్తా. ఇదేంటి, ఏం చేయకుండా అరిచేస్తుంది? అయ్యో, వాట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లీష్? ఇవిడ నేను ఎంకడ పోనే? ఏ ఏ ఇదేంటే, దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ ఈ కుడ్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. ఆ పెద్ద లఫుట్ గళ్ళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి, నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు, త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్లో ఉండు, లైన్లో ఉండు, త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో, వాడిని అడిగి తీసుకోరా, వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంట్? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్ 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 మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు. అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా?
సార్ స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ, yo baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. Oh, beautiful idea. One second. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ అయిపోయారు. పాపులారిటీ గీసిస్తావా? ఇట్రా ఇట్రా. సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ లో ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఘం నాకు కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్ తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చేస్తున్నా చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్ అయితే Now, let's check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా?
చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్, అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు పోతున్నా? సార్ ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్, ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది, కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటి ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్, వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమా, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ స్టైల్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు.
వీడిని ఎక్కడ చూసానే రే కాస్త జుట్టువే జుట్టువే వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. ఏయ్, నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే, ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళేమి ఇస్తారు గానీ ఇందా. గోవా రేయ్, అది ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది. అందుకని బొమ్మేస్తావా? నాది వాడి చెల్లిది. సూపర్ చేస్తానండి. స్టేషన్ లో ఏసీ చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్. మై కమన్ కమిన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవరు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొహం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్, ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గడి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, I will put a difficult question. Okay. If you can give answer, I will appoint you. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? సార్. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. సారీ సార్. మావయ్య, ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తే రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. టీ తాగుతాంట్రా? టీలు కాదు అలవాట్లేదు. ఏంటి తాగుతా? టీ తాగినట్టు ఏది ఇలాగే టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగండి, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి. నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా. ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు ఉన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతోటి చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే, నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గా ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. Cheers.
ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతాన్నావుగా. అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు. పిచ్చోడు, వాడి అభిమానంగానే వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్, మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days, 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి, ఇంకో విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్, ప్రేమించడం లేదు సార్, ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు, సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు ఓ విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. రారా. ఏంటి సార్? అబ్బా బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతాతో పోలుస్తావురా? హలో హాస్పిటల్ అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా, ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీ క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలగొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా, వెళ్తావు అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోలా బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావు సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. బాగుండదు సార్, కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినవు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడని ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్, తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుబోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసుకురా. తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేనున్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? విలువరా. ఏడవా.
నేను కొట్టేది నిన్ను కాదురా బాలి, మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుందా? అన్ని కొడుతున్నా నీ పుట్టుకేంద్రా. చంపేస్తాడు బాబు, రండి బాబు. ఏయ్! చంపేస్తాడు బాబు. వాని విలువరా ఒకసారి, వాని విలువరా. పరిచితుడు విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చంపేనా, ఇలా చంపేనా, ఇలా అంతెందుకు చాపిన, అంతెందుకు చాపిన, అంతెందుకు చాపినవురా. పిలువురా అని పిలు. ఎవరిని పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడట్లేదు. పెద్దాయన పోయాడు. బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇస్త్రీ పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా ఏమి? అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా, ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నాయుడమ్మ! ఆపా! నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకని చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే ఫుల్గా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓయ్. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈయన్ని మర్డర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేస్తా, 5 రోజులు పడ్డా. ఏ రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. ఆనందరావా? ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా, గొడవకు పైపోవడమే. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేదు. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ
ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి. ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము. చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు. వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకున్నాం. ఇది బాగుండాలి. డై అబ్బిని దొలకపోయి అమ్మలు తాగించిరా. పో బాగుంటా, తాగిరా పో. రండి బాబు, దయచేయండి. నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసేవాళ్ళే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్ నెమ్లు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా నువ్వు. ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా. బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నిన్నేరా. నన్నా? లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. మోక్షద్వారకవాటపాటనగరీ కాశీపురార్ధేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. నేను చాలా లక్కీని బాబు. ఎందుకో? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా మీ వల్ల, అంతా మీ వల్ల సార్. ఎవడన్నా చూస్తాడు. పదవయ్యా బాబు, సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు. పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్క రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేం అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా? దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. సాకు సత్తిగాడు మిలిటరీ ఒకటి పోయినాడు కదా, యాదవ్ ఒకటి తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీడితో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్.
పండగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదవును. మీరు టచ్ లో ఉండండి, ఉంటాను. కర్మ కర్మ తిండిపోతున్నా ఎలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఏం చేయాలో ఆలోచించు. ఈ రోజు అన్ని తింటా. తిను తిను మావాడు పడకుండా తిను. మావాడు తిను. వదినా ఆ స్వీట్ ఇవ్వు. వేసుకోండి. మీరే అలా వడ్డిస్తున్నారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. తర్వాత చేస్తానులే తాతగారు నువ్వెప్పుడు వచ్చినా బంబి? మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా? ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టిస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా తినో. ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ ఎప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు, నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి రాబా. నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు ఫోన్ చేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి ఫోన్ చేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే. తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా? ముందు మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అని నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తనొక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజలా ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏయ్ 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 ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. శ్రవంతి అంటే ఎవర్రా? స్రవంతియా? ఎవరన్నయ్యా? వాడికే తెలియాలి, చెప్పరా. శ్రవంతి ఎవరు? స్రవంతి ఎవరు నాన్న? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించాను. అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతును. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ అన్న, ఏదో చిన్న ప్రాబ్లము, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా నాకు చెప్పకూడని ప్రాబ్లం? లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్ నాన్న. యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నాయుడమ్మ! ఆపా! నెల్లూరు నాయుడమ్మని
నరుక్కుతా. అంటే అవును, బస్ 8 కన్నా 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, ఏడు చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు. డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే పులిగా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓయ్. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈ మటర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో, 5 రోజులు పడ్డా. ఏ రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. ఆనందరావా? ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా, గోడ దూకి పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు, పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ, ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి, ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా, పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోతా. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకుందాం. ఇది బాగుండాలి. రేయ్, అబ్బిని దొలకపోయి అంబలు లాగించిరా పో. పో, బాగుంటా తాగిరా పో. రండి బాబు, దయచేయండి. నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసేవాళ్ళే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి.
ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా నువ్వు. ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇది ఒకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నిన్నేరా. నన్నా? లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. मोक्षद्वारकवाटपाटनगरी काशीपुरार्धेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी. నేను చాలా లక్కీని బాబు. ఎందుకో? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా ఇవ్వాలి సార్. ఎవడన్నా చూస్తాడు. పదవయ్యా బాబు, సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్క రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేమో అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా, యాదవ్ తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు. మేనర్స్ లేని అదవును. మీ టచ్ లో ఉండండి. ఉంటాను. కర్మ కర్మ తిండిపోతున్నాయా? మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఈ చేయాలో ఆలోచించు. ఈ రోజు అన్ని తింటా. తిను తిను, మావాడు పడకుండా తిను. మావాడిదే తిను. వదినా, ఆ స్వీట్ ఇవ్వు. వేసుకోండి. మీరే అలా వడ్డిస్తాడారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే గారు. నువ్వెప్పుడు వచ్చినా బంబి? మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టిస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా, తినో. ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ అప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి. నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి, ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు ఫోన్ చేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి ఫోన్ చేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు.
ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కంటం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా?